4 ఏళ్ల క్రితం యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి మళ్ళీ ఇప్పుడు చాప్ కింద నీళ్ళ దేశంతో పాటు రాష్ట్రంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అప్పట్లో ఈ కోవిడ్ ప్రబలినప్పుడు నెల రోజుల పాటు చిక్కోళ్ళు కంచి దాటకుండా కాపాడినటువంటి జిల్లా యంత్రాంగం ఈసారి కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అక్కడక్కడ కేసులు నమోదవుతున్న ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్ మాత్రం అప్పట్లో సంజీవినిలా తోడ్పడింది. ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి ఈ హాస్పిటల్ దోహదపడింది. ప్రస్తుతం మళ్ళీ ఈ మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్లో కోవిడ్ కేసులు లేనప్పటికి కూడాను అటువంటి కేసులు ఎక్కడైనా కనుక నమోదైతే వెనువెంటనే వైద్యం అందించేందుకు తగిన చికిత్స అందించేందుకు నిర్వాహకులు ఎటువంటి ఏర్పాట్లు చేశారో ప్రస్తుతం మనం రిమ్స్ హాస్పిటల్లోని కోవిడ్ ఐసోలేటెడ్ వార్డులో ఉన్నాం. ప్రస్తుతం చూస్తే లోపల కూడాను బెడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా అప్పట్లో ఆక్సిజన్ స్కేర్సిటీ ఉండేది, వెంటిలేషన్స్కి ఉండేవి కాదు. ఇటువంటి పరిణామాలన్నీ కూడాను ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో ఈరోజు కోవిడ్ కేసులు నమోదవుతున్న తరుణంలో రిమ్స్ హాస్పిటల్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు చూస్తే కనుక ఇప్పటికే ఐసోలేట్ వార్డులో మాత్రం అవసరమైనటువంటి ప్రతి ఏదైతే చికిత్సకు అవసరమైనటువంటి యంత్రాలు కూడా అందుబాటులో తెచ్చారో వాటితో పాటు ఏవైనా కోవిడ్ కేసు సంకేతాలు కనుక కనిపించినట్టయితే ముందుగా వారికి ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారో అనంతరం నిర్ధారణ అయిన కనుక ఈ ఐసోలేట్ వార్డు షిఫ్ట్ చేసేందుకు కూడా అవసరమైన ఎటువంటి ఏర్పాట్లు చేశారని ప్రస్తుతం మనకు ఆరంభంతున్నారు. చూస్తే కనుక ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తొలినాళ్ళలో కూడాను నెల రోజుల పాటు ఒక్క కేసు కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడినటువంటి రిమ్స్ అదేవిధంగా జిల్లా యంత్రాంగం ఈసారి ఈ మహమ్మారి చాప్ కింద నీరులో వస్తున్న తరుణంలో ఎటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చేసున్నారు? మనము ఆల్రెడీ ఇక్కడ బెడ్స్ అన్ని అరేంజ్ చేసాం. ఐసీయూ బెడ్స్ ఒక 5 విత్ అలాంగ్ విత్ వెంటిలేటర్స్, ఆక్సిజన్ సప్లై అంతా కూడా ప్రిపేర్ చేసి ఉంచాం. అలాగే నార్మల్ బెడ్స్ కూడా మనము ఒక 5 అరేంజ్ చేసి పెట్టాం. దానికి కావాల్సిన కిట్స్, ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ అవన్నీ కూడా మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో ఇచ్చాం. 24/7 అవైలబుల్ ఉంటాయి. ఏ కేసు వచ్చినా కూడా డైరెక్ట్గా అందులో డాక్టర్ గారు చూసి దేనికైనా అవసరాన్ని బట్టి కోవిడ్ లక్షణాలు ఉన్న కేసులకి టెస్టులు చేయడానికి మనం 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పెట్టాం. అక్కడ వాళ్ళు చేసి అందులో ఏమైనా డయాగ్నోస్ అయితే అప్పుడు కేసెస్ ఇక్కడికి షిఫ్ట్ చేయడానికి మనం అంతా రెడీ చేసి స్టాఫ్, డాక్టర్స్ని, మెడిసిన్స్ అన్నీ కూడా మనం యాజ్ ఆన్ ఎక్విప్మెంట్తో రెడీగా ఉన్నాం. అంటే అది కోవిడ్ అని నిర్ధారణ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఇది. అది నిర్ధారణ కాకముందు ఎమర్జెన్సీ మోడ్లో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం? అక్కడ ఆల్రెడీ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7 ఉంటుంది. అక్కడ అందరూ డాక్టర్స్ ఉంటారు. కేసులు అన్నీ వచ్చినవన్నీ చూస్తాం. కోవిడ్ ఏమైనా లక్షణాలు వచ్చినవన్నీ అక్కడ నిర్ధారించడానికి కిట్లు పెట్టి డాక్టర్స్ కూడా ఉన్నారు. అక్కడే నిర్ధారణ చేసి కోవిడ్ అయితే ఇక్కడ షిఫ్ట్ చేయడానికి, నాన్ కోవిడ్ అయితే వేరే డిపార్ట్మెంట్కి ఎవరు వాళ్ళ కేసులు వాళ్ళు యాజ్ యూజువల్గా నార్మల్గా చేసుకుంటూ ఉంటారనమాట. దానికి తగ్గట్టు చర్యలన్నీ కూడా తీసుకున్నాం. దీనికి నోడల్ ఆఫీసర్ని కూడా ఒకరిని పల్మనాలజిస్ట్ నుంచి అరేంజ్ చేసాం, డాక్టర్ దిల్లేశ్వర సార్. ఆయన కూడా కోవిడ్ కేసెస్ అన్నిటిని కూడా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల్లో ఈ నిర్ధారణ పరీక్షల ఫలితాల కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అటువంటి పరిజ్ఞానం మన చేతిలో అందుబాటులో ఉందా? ఉంది. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ అంటే ఆటోమేటిక్గా వెంటనే ఇన్స్టెంట్గానే మనము డయాగ్నోస్ చేయొచ్చు. అందులో ఏమైనా తేడా ఉంటే అప్పుడు మనము వెస్టర్న్ బ్లాక్ టెస్ట్ ఉంటుంది, దాన్ని మనం విఎల్టీ అని వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా అనేది, దాన్ని అప్పుడు మనం ఫర్దర్గా కూడా మనం మైక్రోబయాలజీకి పంపించి ఇంకా ఫర్దర్ నిర్ధారణ కూడా చేయొచ్చు. వైద్య పరీక్షల నిర్ధారణ ఆయనకి కోవిడ్ వచ్చింది, వ్యాధి సోకింది అని తెలవడానికి ఆ ఫలితాలు ఎన్ని రోజుల్లో రావచ్చు? అటువంటి రావడానికి ఏమైనా ఆటంకాలు ఏమైనా ఇంక ఇప్పుడు ప్రస్తుతం మీకేమైనా ఎదురవుతుంది? ప్రజెంట్ అయితే ఏమీ ఆటంకాలు లేవు. ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ ఆన్ స్పాట్ అక్కడ మనం క్యాజువాలిటీలోనే చేస్తాము. అక్కడ నిర్ధారణ అయిపోయిన వెంటనే మనం కేసుని కోవిడ్ కింద వస్తే కోవిడ్లో జాయిన్ చేస్తాము. ఇప్పుడైతే మనకి ఇమీడియట్గానే డయాగ్నోసిస్ అయిపోతుంది, అప్పుడులాగా లేట్ ఏమీ లేదు. అలాగే విఎల్టీ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియాది కూడా మైక్రోబయాలజీకి తీసి పంపిస్తాం. అది కూడా వితిన్ 24 అవర్స్లో, ఈరోజు తీస్తే రేపు వితిన్ 24 అవర్స్లో మనకి అది డయాగ్నోసిస్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది. ఈలోపు ఒకవేళ డౌట్ఫుల్ ఏమైనా కోవిడ్ అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఐసోలేషన్ వార్డ్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి కేసు అక్కడ ఉంచి దాన్ని ట్రీట్ చేసి ఒకవేళ అది రిపోర్ట్ నెగిటివ్ అంటే మనం డిశ్చార్జ్ చేస్తాం. అప్పట్లో కూడాను ఆక్సిజన్ స్కేర్సిటీ కూడా వెంటాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయా? ఆక్సిజన్ అయితే ఏమీ స్కేర్సిటీ లేదు. మనకు యాజ్ ఆఫ్ నో అంతా సఫిషియెంట్గానే హాస్పిటల్కి సప్లై చేయడానికి మనకి 2 ట్యాంక్స్ ఉన్నాయి. అప్పుడు పెట్టినవి అవి ఇప్పుడు కూడా మనం
వాడుతున్నామో దాన్నే మనం దీనికి డైవర్ట్ చేసి అన్ని సప్లైలు అన్నీ కూడా మనం చెక్ చేయించి ప్రాపర్గానే ఎక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేకుండా మనం సిద్ధంగానే రెడీగానే ఉన్నాం. అప్పట్లో ప్యానిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు తండాలుగా తరలొచ్చే పరిణామం ఉంది. ఒకవేళ గన ఆ మహమ్మారి చాప కింద నీళ్ళ ఈరోజు ప్రబలి అటువంటి కేసులు వెనువెంటనే కనుక నమోదైనట్టయితే ఇక్కడ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి అనడానికి రిమ్స్ అడ్రస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అంతవరకు వస్తే మనము దానికి కావాల్సిన సిద్ధం కూడా మనం చేసుకోవచ్చు. దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేస్తాం. ఇటువంటి విషయాల్లో కొంతమంది ఏమరపాటుకు గురవుతారు. అటువంటి రుగ్మత ఏమైనా ఉంటే కనుక కార్పొరేట్ హాస్పిటల్ని ఆశ్రయిస్తారు. అక్కడ నిర్ధారణ చేయడానికి మీ దగ్గరికే రావాలా? వాళ్ళు కూడా అటువంటి ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి? అప్పుడు మరీ ఎక్కువైతే అప్పుడు ఆటోమేటిక్గా మనము వాళ్ళు అందరం కలిసి కట్టుగానే పని చేసుకుంటూ పోతాం కాబట్టి దానికి తగ్గట్టు ఇప్పుడు అప్పుడంటే టెస్టులు తక్కువ, ఇప్పుడంటే ఆటోమేటిక్గా వచ్చాయి కాబట్టి అవైలబుల్ ఉంది కాబట్టి మనకి ర్యాపిడ్ యాంటీ టెస్ట్ అయితే ఆన్ స్పాట్లో తెలిసిపోతుంది. ఇంకా వీటీఎం అంటే ఏంటంటే 24 అవర్స్లో తెలిసిపోతుంది. సో ఈజీగా డయాగ్నోస్ అవుతుంది, ఈజీగా ఐసోలేషన్ చేయొచ్చు. అందరం అలర్ట్గానే ఉన్నాం కాబట్టి దీని గురించి జాగ్రత్తగానే మనం మేనేజ్ చేయొచ్చు ఈసారి. ఎటువంటి సిమ్టమ్స్ ఈరోజు ఆ కోవిడ్ సోకిందన్నట్టు వ్యాధిగ్రస్తుల్లో భయం నెలకొనే పరిస్థితి, వారికి ఎటువంటి అప్రమత్త చేయాల్సి వస్తుంది? సేమ్ అప్పుడులాగే ఫీవరు, కాఫ్, బాడీ పెయిన్స్, కంట్లో నీరు రావడము, స్మెల్ తెలియకపోవడం ఇలాంటివి ఏమైనా ఉంటే సేమ్ యాజ్ యూజువల్ సిమ్టమ్సే పాతవే ఇవి. ఇప్పుడు కూడా అందరికీ జనాల్లో కూడా చాలామందికి ఇప్పుడు అవగాహన ఉంది. అలాగే కొంచెం అదే మెయింటైన్ చేసి సోషల్ ఐసోలేషన్, డిస్టెన్స్ కానీ మాస్క్ పెట్టుకోవడము, హ్యాండ్ వాష్ టెక్నిక్, ఇలాంటి క్రౌడీ ప్లేసెస్ కొంచెం అవాయిడ్ చేసుకుంటే మనం మ్యాక్సిమం మనం దాన్ని తగ్గించవచ్చు. ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. కొన్ని మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం హైడ్రేటెడ్ అయ్యి బాగా వాటర్ తాగి ఏమైనా ఫీవర్ ఉన్నా, నీరసం అనిపించిన హైడ్రేషన్ అది తీసుకొని ఇంటి దగ్గర కొంచెం రెస్ట్ తీసుకున్నా కూడా మనం దాన్ని ఆటోమేటిక్గా మన ఇంటి దగ్గరనే సెల్ఫ్ కంట్రోల్గానే తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే మరొకసారి చేతులు కడుక్కోవడం, అంటే ఒంటరిగా ఉండడం, ఈ పరిణామాలన్నీ పునరావృతం అయితే ఈ వ్యాధి ప్రబలకుండా ఉండేందుకు దోహదపడుతుందని పబ్లిక్ సూచించవచ్చా? చూసించవచ్చు. కోవిడ్ అనేది డెఫినెట్గా అప్పటి నుంచి అదే కదా, కొంచెం క్రౌడ్ ప్లేసెస్ అవాయిడ్ చేయమని, కొంచెం మాస్క్స్, ఎవరైతే సిక్ ఉంటారో కాఫ్ ఫీవర్ ఉన్న వాళ్ళు కొంచెం మాస్క్ మెయింటైన్ చేసుకుంటే మనం క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గించవచ్చు. క్రాస్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తే ఆటోమేటిక్గా కేసెస్ అనేది బర్డెన్ కూడా తగ్గుతుంది. ఎవరైతే సిక్ ఉన్నారో వాళ్ళు. అలాగే గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు less than 5 years, క్రోనిక్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా క్రౌడీ ప్లేసెస్ కాకుండా కొంచెం ఐసోలేటెడ్, కొంచెం ఎక్కడికైనా వెళ్ళడం, మాస్క్ పెట్టుకోవడం, హ్యాండ్ వాష్ టెక్నిక్ మెయింటైన్ చేయడం, ఇవన్నీ చేస్తే ప్రివెన్షన్ తగ్గించే అవకాశాలు ఉంటాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో స్ప్రెడ్ అవ్వకుండా మనం చేస్తే ఆటోమేటిక్గా మనం కంట్రోల్ కూడా చేసుకోవచ్చు కేసెస్ అన్నీ. చూస్తే కనుక రిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం మాత్రం కోవిడ్ వార్డ్ మాత్రం అకామిడేట్ చేశారు. చూస్తే కనుక ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? ఈ కోవిడ్ మహమ్మారి మళ్ళీ ప్రబలే అవకాశం కనిపిస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో రిమ్స్ హాస్పిటల్ అప్పట్లో కూడాను ప్యానిక్ సిచ్యువేషన్లో కూడా చాలామంది ప్రాణాలు కాబట్టి ఈసారి ఎటువంటి ఏర్పాటు? అంటే కోవిడ్ వార్డు, ఐసోలేషన్ వార్డు ఒకటి రెడీ చేస్తాం, 10 bedded, 6 వెంటిలేటర్స్ కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈసారి అంత సివియారిటీ లేకపోవచ్చు. సో ఇప్పటివరకు ఏది నమోదు అవ్వలేదు. టెస్ట్ కిట్లు రెడీగా ఉన్నాయి, పీపీ కిట్లు, మెడిసిన్స్, వెంటిలేటర్స్ అన్నీ రెడీ చేసాము. సో అది అంటే మామూలు ఫ్లూ వైరస్లు మామూలుగా ఈ సీజన్లో ఉంటాయి. కాకపోతే కోవిడ్ అనేది ఇంకా నిర్ధారణ అవ్వలేదు. కాకపోతే కొంచెం ముందస్తు జాగ్రత్తగా మనం 10 bedded ఐసీయూ వార్డు, మెడిసిన్స్, స్టాఫ్ని అంతా రిక్రూట్ చేసి అన్నీ రెడీగా ఉన్నాం. ఈ మహమ్మారి తొలినాళ్ళలో ప్రబలినప్పుడు ప్రజల్లో అవగాహన లేకపోయింది. కానీ ఈరోజు ప్రజల్లో అవగాహన ఉంది కాబట్టి అయినప్పటికి కూడా ఆ వ్యాధి కనుక సోకితే రిమ్స్ హాస్పిటల్కి వస్తే మళ్ళీ ప్రాణాలతో బయటపడతాము అన్నటువంటి ఏర్పాట్లు రిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం చేసిందంటే చేసిందండి. అంటే ఇదివరకు అంటే అవగాహన లేదు. 2020లో మనకి అందరికీ ఎలాగో డాక్టర్స్కి ఉంటుంది అవగాహన, ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది బాగా. ఎలా ఐసోలేషను అంటే హ్యాండ్ వాష్ ఇవన్నీ హైజీన్ మెయింటైన్ చేస్తే బాగుంటుందని, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎలా ఉండాలనేది మనకు 2020 నుంచి అనుభవంలో ఉంది. సో అందుకనే ఎలా మనం అవాయిడ్ చేసుకోవాలనేది, సో అందుకనే అంత మన వైపు నుంచి బాగా అవగాహన ఉంది ప్రజల్లో కూడా. సో ఇక్కడ ఒకవేళ పాజిటివ్ అయినా కూడా మనకి ఇక్కడికి అవైలబుల్ డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఐసోలేట్ చేసి ఒక 10-14 days ఇదివరకు
ఇప్పుడున్న గైడ్ లైన్స్ బట్టి కూడా 1 వీక్ చూసిన తర్వాత హోమ్ ఐసోలేషన్లో ఇంకో 10 days ఉంటే సరిపోతుంది అనమాట. అది చూస్తే రిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు కోవిడ్ కేసు కనుక వచ్చిందంటే అవసరమైనటువంటి అధునాతన చికిత్స అందించేందుకు యాజమాన్యం అవసరమైన చర్యలను చేపట్టింది. ఒకవేళ కోవిడ్ నిర్ధారణ అయిన తర్వాత ఈ ఐసోలేషన్ వార్డు కనుక ఆ వ్యాధిగ్రస్తు వస్తే ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తారని అవసర్జించున్నారు. అసలు ఈ కోవిడ్ కనుక సోకి ఇక్కడ కేసు నమోదు ఎటువంటి ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది? ఫస్ట్ నార్మల్గా సిమ్టమ్స్ అవన్నీ చూస్తాము. సో ఒకవేళ అది సేమ్ కరోనా లక్షణాలు ఉన్నట్లయితే ర్యాపిడ్ టెస్ట్ అనేది చేస్తాము. చేసిన తర్వాత ఆక్సిజన్ సాచురేషన్ అవన్నీ చూసి ఆక్సిజన్ అవసరమైన వాళ్ళకి ఆక్సిజన్ పెడతాము. లేదంటే సిమ్టమ్స్ తగ్గడానికి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది మనం ఇస్తాము. ఐసోలేషన్ అనేది చేస్తాము. వాళ్ళ అటెండర్స్ని కొంచెం దూరంగా ఉండమండం, ఒకవేళ అటెండ్ అయ్యి వస్తే మాస్క్ వేసుకొని ఉండమండము, అస్తమానం హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇవన్నీ ఫాలో అవ్వమని చెప్తాము. సో ఇప్పటి వరకు ఎటువంటి కేసు రాలేదు, కానీ ప్రిఫరబుల్గా ఉన్నారు అనడానికి మాత్రం ఐసోలేట్ వార్డులో సిబ్బంది అందుబాటులో ఉన్నట్టేనా? అన్నీ ఉన్నాయి, అన్ని రకాలుగాను రెడీ అయ్యి ఉన్నాము. చూస్తే కనుక ప్రస్తుతం జిల్లాలో ఎటువంటి కోవిడ్ కేసులు నమోదు కాకపోయినప్పటికి కూడాను గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా ఈరోజు రిమ్స్ హాస్పిటల్లో ఐసోలేషన్ వార్డులో 10 బెడ్లు అందుబాటులో వచ్చారు. అప్పట్లో ఆక్సిజన్ కొరత వెంటాడేది. మరోవైపు ఏదైతే వ్యాధి నిర్ధారణ కోసం చేసినటువంటి వైద్య పరీక్షలకు మాత్రం రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం 12 నుండి 24 గంటల్లోనే కోవిడ్ వ్యాధి నిర్ధారణకు అవసరమైనటువంటి వైద్య పరీక్షలకు కావాల్సినటువంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. కాబట్టి ఈ మహమ్మారి కనుక ప్రబలి ఎవరికైనా సోకితే మాత్రం రిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేసేందుకు నిర్వాహకులు మాత్రం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. రిమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV, శ్రీకాకుళం.